Good morning, all of you. Good morning, third BCom students. Welcome to our class, Marketing of Financial Services. మనం ఎస్టర్డే క్లాస్లో మార్కెటింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఏ విధంగా ప్రజలు సేవా ప్రయోజనాన్ని ప్రజలకు సంబంధించి నిర్వహిస్తారు అనేది చెప్పుకున్నాము. దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్పి నిన్నటి క్లాస్ ఎవరైనా మిస్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో కూడా అది నిన్న షేర్ చేసిన చదవండి. ఎందుకంటే ఆ క్వశ్చన్ లాస్ట్ ఇయర్ పడింది, మేబీ ఎక్కువగా అదే అడుగుతున్నాడు. లేదంటే అది ఇవ్వకపోతే ఈ సంవత్సరం ఈ ప్రశ్న ఇస్తాడు ఇప్పుడు చెప్పబోయేది. దీన్ని సెర్వ్ క్వాల్ అంటారు. ఇటీవల ఈ పేరు చాలా ఎక్కువగా చాలా ఎక్కువ సంస్థల్లో నిర్వహిస్తున్నారు. దీన్ని సర్వీస్ క్వాలిటీ అంటారు. అందుకనే ఈ క్వశ్చన్ అయితే ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాము. సో నేను నా యొక్క పీడిఎఫ్ ఫైల్ షేర్ చేస్తాను. 1 by 1 మన స్టూడెంట్స్ జాయిన్ అవుతారు. ఎవరు మిస్ అవ్వకండి ఈ క్లాస్ని. అయితే మీరు మీ యొక్క బుక్స్లో కూడా ఉంటుంది ఇది. అక్కడ నేను చూపించే కొన్ని అదనంగా ఉన్నటువంటి ఏమైనా విషయాలు ఉంటే అవి నోట్ చేసేసుకోండి అక్కడ ఎగ్జాంపుల్స్గా. సో నేను నా ఫైల్ షేర్ చేస్తున్నాను, చూడండి. కనబడిందా ఫైల్? ఓకే, థ్యాంక్ యూ. ఇది సేవా నాణ్యత అంటే ఏమిటి, లేదా సేవా నాణ్యత అనగా ఏమి? డోర్ క్లోజ్ చేయను. అలాగే సేవా నాణ్యత యొక్క వివిధ అంశాలను వివరించండి అని మనకు అడగడానికి అవకాశం ఉంటుంది ఈ ప్రశ్న. సో ఇక్కడ సేవల గురించి ఇప్పటివరకు మనం నేర్చుకున్నాము. సేవ గురించి ఇక్కడ నేర్చుకున్నాం మనం. సో మరి అటువంటి ఒక సేవ నాణ్యత పరంగా క్వాలిటీ ఎలా ఉండాలి అనేదే ఇక్కడ అర్థం. సర్వీసు మనం అందజేస్తున్నటువంటి వినియోగదారుడికి నాణ్యతతో కూడినటువంటి సేవను ఇవ్వటమే ఇక్కడ. దీన్ని మనం ఏమనొచ్చు అంటే ఒక కంటెంట్స్ అనమాట. కంటెంట్స్ లేదా మోడల్స్ అని కూడా అంటారు దీన్ని. సేవ అంటే సర్వీస్ క్వాలిటీ మోడల్ అని కూడా అంటారు. అందులో ఉన్నటువంటి ఈ యొక్క అంశాలను మనం ఈరోజైతే నేర్చుకుంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సేవా నాణ్యత కస్టమర్ యొక్క మరియు సేవా సంస్థకు ఇద్దరికి కూడా కీలకమైనది. ఎందుకంటే ఒక సర్వీస్ని కస్టమరు నాణ్యతతో కూడి ఉన్నట్లుగా అతను కోరుకుంటాడు. అందుకు అనుగుణంగా అతను డబ్బులు కూడా పే చేయడం జరుగుతుంది. మరి నాణ్యత లేని ఒక సేవను ఆ వ్యక్తి పొందితే అది ఒక 10 మందికి చెప్పి అతడు ఆ యొక్క సంస్థకు తిరిగి ఒక 10 మంది కస్టమర్స్ వచ్చేటట్లు చేయగలుగుతాడు, మౌత్ పబ్లిసిటీ ద్వారా, మౌత్ వర్డ్స్ ద్వారా. అలాగే సరి అయిన నాణ్యత లేని సేవను కనుక ఇచ్చినట్లయితే అదే వ్యక్తి ఒక 20 మందికి చెప్తాడు, ఇక మన దగ్గరికి ఒక్కరు కూడా రాకపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అటు సేవా నాణ్యత అనేటటువంటి ఒక పదము, మనం తీసుకునే సేవలలో నాణ్యత ఉండటం అనేది ఇటు కస్టమర్కి, అది ఇచ్చే సేవా సంస్థకు కూడా కీలకమైనదిగా మనం చెప్పుకుంటాము. సో ఒకసారి రవి వీలు కాలేదన్నాడు. అనిత, వెరీ గుడ్, వచ్చావమ్మా. మ్యూట్లో పెట్టేసుకోండి. రవి ఓకే, జాయిన్ అయ్యాడు. మ్యూట్లో పెట్టేసుకోమా అనిత. తరువాత సేవా సంస్థలు ఏంటంటే మనకి పోటీ లాభాల నిర్వహణలో ఎవరైతే సేవను అందజేస్తున్నారో ఆ సేవా సంస్థలు మనలాంటి పోటీ లాభాల నిర్వహణలో ఈ సేవా నాణ్యతను ఎక్కువగా ఉపయోగించుకుంటాయి. ఎక్కడైతే మనలాంటి సర్వీస్ ఇస్తున్నటువంటి ఇంకొక సంస్థకు మరియు మనం ఇస్తున్నటువంటి ఈ సేవకు మధ్య నాణ్యతలోనే మనం వారితో పోటీ పడగలము. మన నాణ్యత చక్కగా ఉన్నప్పుడు ఆ సేవను మళ్ళీ కావాలనుకుని రెగ్యులర్గా కస్టమర్స్ అయితే వచ్చి వినియోగించుకుంటారు లేదా ఉపయోగించుకుంటారు. మరి ఇటువంటి పోటీదారుల మధ్య వ్యత్యాసం ఏదైనా ఉందంటే అది సేవా నాణ్యతలోనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వీళ్ళు ఒకేలాగా మనకి సేవను అందించగలుగుతారు, కానీ అందులో నాణ్యతని ఎవరైతే అందించగలుగుతారో ఒక సర్వీస్లో, ఆ నాణ్యతతో కూడినటువంటి సేవే అక్కడ వినియోగదారులను ఆకర్షించుతుందని. కాబట్టి సేవా మార్కెటింగ్లో సేవలను మనం మార్కెటింగ్ చేయాలి అంటే నాణ్యతతో కూడినటువంటి సేవలు బాగా మార్కెటింగ్ అవుతున్నాయని చెప్పవచ్చును. మరి అయితే మనం ఎక్కడైనా ఒకసారి గమనించండి, సర్వీసెస్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఒక హెయిర్ సెలూన్కి వెళ్ళినా, ఒక బ్యూటీ పార్లర్కి వెళ్ళినా, ఒక మెడికల్ షాప్కి వెళ్ళినా, లేదా ఒక క్లినిక్ లేదా ఒక పాలీ క్లినిక్కి వెళ్ళినా అక్కడ ఏంటంటే చాలా నీట్గా ఉండాలని కోరుకుంటాము. ఎందుకంటే ఆరోగ్యము మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి ఒక ప్రాబ్లం కోసం వెళ్ళి ఇంకొక ప్రాబ్లం తెచ్చుకోకూడదు అనేదే
ఇక్కడ కాన్సెప్ట్. కాబట్టి సేవల యొక్క నాణ్యతను మనం ఈ రోజున చక్కగా చూసి అక్కడికి మాత్రమే వెళ్ళగలుగుతున్నామని చెప్పవచ్చును. అంటే నీట్‌గా ఉండటం అనేది కూడా మనం ఈ యొక్క సేవా నాణ్యతలో గమనించొచ్చు. క్లీన్లీనెస్ అంటాం దాన్ని. అలాగే మనకి వారు చేసేటటువంటి ఆ సపర్యలు కానివ్వండి, ఆ విషయాల్లో కూడా అక్కడ సేవాపరమైనటువంటి మంచి క్వాలిటీతో ఉన్నటువంటి వస్తువులను ఉపయోగించి సర్వీస్ ఇస్తున్నారా లేదా అన్నది కూడా చూస్తున్నారు. పాతకాలం నాటి వాళ్ళు తుప్పు పట్టినటువంటి ఇటువంటి పరికరాలు ఉపయోగించి ఒకవేళ ఎవరైనా సేవలను వినియోగదారుడికి ఇస్తే వాళ్ళు వెంటనే తిరస్కరిస్తున్నారు. కొత్తగా ఎవరైతే లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించుకుంటూ సర్వీసెస్ ఇస్తున్నారో వాళ్ళ దగ్గరికి ఇటీవల కాలంలో వెళ్ళటం కూడా మనం చూస్తున్నాం. అందుకనే ఇతరులకి మనకి పోటీ ఎక్కడ ఉంటుంది, మనం వాళ్ళకంటే బెటర్ ఎక్కడ అనిపించుకుంటామంటే సేవా నాణ్యతలోనే అని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే సేవ యొక్క నిర్వచనాన్ని ముందు గమనిస్తే మనం చాలా సందర్భాల్లో సేవా నిర్వచనం ఫిలిప్ కోట్లర్ ఇచ్చిందే గుర్తుపెట్టుకోమని చెప్పాను. 1997లో ఫిలిప్ కోట్లరు ఈ సేవను అతడు చక్కగా నిర్వచనం అయితే ఇవ్వడం జరిగింది. ఈ నిర్వచనం గుర్తుపెట్టుకోండి. ఇది ఒక పార్టీ మరి ఒక పార్టీకి, అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తికి కానీ, ఒక సంస్థ వేరొక వ్యక్తికి కానీ, ఒక సంస్థ వేరొక సంస్థకు కానీ, ఈ విధంగా ఒక పార్టీ వేరొక పార్టీకి అందించే కార్యాచరణ చర్య, దట్ ఈస్ యాక్షన్ ప్లాన్ అన్నమాట. ఇది కార్యాచరణటువంటి ఒక యాక్షన్ ప్లాన్ అన్నమాట. ఇది కంటికి కనిపించిన చర్య. దీనిపైన ఎటువంటి యాజమాన్యం ఉండదు ఎవరికి. ఎందుకు ఉండదు అంటే యజమాని దగ్గర అది ఉన్నంతకాలం, అంటే సేవా ఉద్యోగి దగ్గర ఆ సేవ ఉన్నంతకాలం అతనికి ఓనర్. అది ఒక్కసారి ఇచ్చిన తర్వాత అతనికి యాజమాన్యం మారిపోతుంది. అంటే ఇక్కడ యజమాని అతని దగ్గర కూడా ఆ సర్వీసు ఒకేలాగే ఉండదు. అందుకనే ఇది ఎవరికి కూడా యాజమాన్యం అనేటటువంటి పద్ధతి లేదు ఇందులో. ఒక వస్తువుకి యజమాని పలానా వ్యక్తి అని చెప్పవచ్చును, కానీ ఒక సేవకు యజమాని పలానా వ్యక్తి అని చెప్పలేము. ఎందుకంటే అది కంటికి కనిపించదు, దాన్ని పక్కన మనం భద్రపరచలేము, అది కూడా ఎప్పుడైనా ముందే ఉత్పత్తి చేసి దాయలేము. ఎప్పుడు ఇవ్వాలనుకుంటే అప్పుడే బయటకు వస్తుంది ఆ సేవ. మీరు ఒక బార్బర్ షాప్కి వెళ్ళి హెయిర్ సెలూన్లో కూర్చొని సెలూన్ చేయమని అతనికి హెయిర్ కటింగ్ చేయమని అన్నప్పుడు అప్పుడు మాత్రమే సర్వీస్ అతను చేయగలడు. ముందే కట్ చేసుకొని మనం ఉంచడానికి కూడా అయ్యేది కాదు ఈ సర్వీస్. అలాగే ఓ డాక్టర్ దగ్గరికి పేషెంట్ ఎప్పుడు వెళ్తాడో అప్పుడు మాత్రమే ఈ సర్వీస్ ఇస్తాడు. అంతేగాని ముందే డాక్టర్ గారు ఇతను వస్తాడు, ఇతను జబ్బు ఇది, నేను ఆల్రెడీ దూరం నుంచే గమనించేసాను, ఇతనికి ట్యాబ్లెట్లు అని చెప్పి ముందే చూడలేడు. కాబట్టి ఇక్కడ గమనిస్తే మనం ఏంటంటే ఎప్పుడు ఒక సర్వీస్ లేదా ఒక పార్టీ మరొక పార్టీని కలుసుకుంటుందో అప్పుడు మాత్రమే ఆ సేవ ఉత్పత్తి అవుతుందని చెప్పవచ్చు అన్నమాట. కాబట్టి దానికి ముందరే మనం ఆ సేవను ఉత్పత్తి చేసేసి ఎక్కడో ఫ్రిడ్జ్లోనో లేకపోతే ఎక్కడో గొడవల్లోనో నిల్వైతే చేయలేము. ఎందువల్లంటే సేవ కంటికి కనిపించేది కాదు. అలాగే కనిపించిన ఏదైనా ఉత్పత్తికైనా అది చెంది ఉండొచ్చు, అటువంటిది అవుతుంది. మరి అయితే ఇప్పుడు మనం ఫిలిప్ కోట్లర్ 90 ఏళ్ళు ఇచ్చిన నిర్వచనాన్ని చూస్తే అది సేవ నిర్వచనం అని ఇచ్చాము. ఇప్పుడు సేవ నాణ్యత గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. దట్ ఈస్ సర్వీస్ క్వాలిటీ అంటాము. మరి అటువంటి సర్వీస్ క్వాలిటీ మనం ఇక్కడ నిర్వచన రూపంలో చెప్పుకుంటే చాలామంది చాలా నిర్వచనాలు ఇచ్చారు. అయితే ఇక్కడ మనకి జైత్మల్ మరియు బిట్నర్ అనే వ్యక్తులు ఇచ్చినటువంటి నిర్వచనాన్ని ఇక్కడ చెప్పుకుంటాము. ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించండి, అది సేవా నాణ్యత అనున్నది ఒక సేవ యొక్క ఖచ్చితమైన కొలత. దట్ ఈస్ అంటే మెజర్ అనమాట. ఏ ఒక సేవ మనం పొందాలనుకుంటే దానికి ఏ రకమైనటువంటి కొలతలు ఉండాలో, అది ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నామో అలానే మనం ఆ విధంగానే ఖచ్చితంగా కొలత రూపంలో పొందితే అది సేవా నాణ్యత అంటామన్నమాట. అంటే ఒక సేవ యొక్క ఖచ్చితమైనటువంటి మెజర్మెంట్, ఖచ్చితమైనటువంటి కొలత. మరి దానికి ఏమేమి ఉంటే సేవా నాణ్యత ఉందంటాం? విశ్వసనీయత ఉండాలి, అంటే రిలయబిలిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 పాయింట్లు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. విశ్వసనీయత, దట్ ఈస్ ఆర్, రిలయబిలిటీ. ప్రతిస్పందన, రెస్పాన్సివ్నెస్, రెస్పాండ్ అవటము. హామీ, దట్ ఈస్ ఎష్యూరెన్స్, ఏ. తర్వాత తదాత్మము, అంటే తాదాత్మికత చెందటము, అంటే దాన్ని మనం అలా ఫీల్ కావటము, దీన్ని ఎంపతి అంటారు. లేదా తాదాత్మికతను ఎంపతి అని, దాన్ని ఇంకొక మాటలో సహానుభూతి అని కూడా అనవచ్చు. అంటే ఒక వ్యక్తికి ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు అతని తరపున మనం అయ్యో అని అనుకుంటాం, అది సానుభూతి. కానీ అతని కష్టాన్ని మన కష్టంగా ఫీల్ అవుతే, అతని యొక్క సమస్య మన సమస్యగా ఫీల్ అయితే దాన్ని సహానుభూతి అంటాము. చూడండి, ఒక్కోసారి ఒక వ్యక్తి ఒక పరుగు పందెంలో మనం
మనలాగే అతను మనకు కూడా పరుగు పందెంలోనూ ఒక డ్యాన్స్లోనూ ఒక ఆటల్లోనూ గెలవాలని ఉంటుంది. కానీ మన తరపున మన తమ్ముడో మన ఇంట్లో వాళ్ళు వెళ్తే మనమే గెలిచేంత సంబరపడతాము. దాన్ని సహానుభూతి అంటారు. అంటే తదాత్మ్యం చెందడం ఆ సేవలో, దాన్ని మనం ఎంపతి అంటాము. అలాగే ఇక్కడ భౌతిక అంశాలు కంటికి కనిపించేవి కొన్ని రకాలు, వాటిని మనం ట్యాంజిబుల్స్ అంటారు. ట్యాంజిబుల్స్ అంటే ఫిజికల్ ఫీచర్స్ ఉన్నటువంటివి అనమాట. ఎందుకంటే ఒక సేవ మనం కొన్ని రకాల భౌతిక అంశాలతో కూడి ఉంటుంది సర్వీస్, అటువంటి దాన్ని మన భౌతిక అంశాలు అంటారు. ఇక్కడ 5 పాయింట్లతో కూడినటువంటి ఏదైతే ఉందో అది సేవా నాణ్యత కలిగి ఉంది అని చెప్పవచ్చు. అది విశ్వసనీయత, ప్రతిస్పందన, హామీ, తదాత్మ్యం, అలాగే భౌతిక అంశాలు వంటి అంశాల పట్ల కస్టమర్లకు ఉన్నటువంటి అవగాహనను ప్రతిబింబించే ఒక దృష్టి సారాంశమే సేవా నాణ్యత. ఇది దృష్టి సారాంశము. ఎందుకంటే ఒక సేవా నాణ్యత ఒక్కొక్క వ్యక్తిని బట్టి ఒక్కొక్కలా కనిపిస్తుంది. అది నేను బాగోలేదన్నది ఒక వ్యక్తికి చాలా బాగా ఉండొచ్చు. కాబట్టి అది ఒక దృష్టికోణం అని చెప్పారు ఇక్కడ. కస్టమర్కి వాటి పట్ల అవగాహన ఉండి ఆ విధంగా అన్నింటా కూడా మనం వాటిని అలాగ పొందేమంటే నేను ఏదనుకున్నా అదే ప్రతిబింబిస్తే అలాంటి ఒక దృష్టి సారాంశాన్ని మనం సేవా నాణ్యత అంటామని జీత్మల్ లేదా జైత్మల్ అంటారు వారిని. ఆమె ఒక లేడీ అనమాట. అలాగే బిట్నర్, వీరు ఈ సేవా నాణ్యతకి సంబంధించిన ఒక పేపర్ ప్రజెంటేషన్లో ఈ నిర్వచనం అయితే ఇవ్వటం జరిగింది. తర్వాత వీరు ఒక మన ఇండియన్స్, ఒక ఆంగ్లో ఇండియన్స్తో కూడా ఒక సర్వీస్ ఈమె ఒక అంటే పేపర్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. వాటిలో సర్వీస్ క్వాలిటీ గురించి ఎన్నో విషయాలు అయితే చేయడం జరిగింది. ఇక్కడ వినియోగదారులకు అందించే సేవ నాణ్యత ఆధారంగా, అంటే అంచనా, ఒక సేవ యొక్క నాణ్యత అంచనా ఆధారంగా వ్యాపార ఆపరేటర్లు ఎవరైతే దాన్ని నిర్వహిస్తున్నారో వారు త్వరగా సమస్యను గుర్తించి వారి యొక్క సేవలను మెరుగుపరుచుకుంటారు. ఎందుకని ఎక్కడైనా సేవలో లోపం ఏర్పడితే, సేవ నాణ్యతలో లోపం ఏర్పడితే ఇమ్మీడియట్గా అది అందించేటటువంటి ఆపరేటర్లు ఏం చేస్తారంటే ఆ సమస్య ఎక్కడుందో గుర్తించి అది 10 మందికి చేరకుండానే వాటి యొక్క సేవలను మెరుగుపరుచుకుంటారు. వెంటనే అంటే రెక్టిఫై చేస్తారు. అలాంటి ప్రాబ్లం చూడండి, ఎక్కడైనా ఒక దగ్గర నెట్వర్క్ ప్రాబ్లం వచ్చింది, వెంటనే నెట్వర్క్ రెక్టిఫై చేయాలి. లేకపోతే అక్కడ చాలామంది ఏం చేస్తారంటే వేరే యొక్క సంస్థకి మారిపోతారు. అలాగే ఒక సంస్థలో ప్రాబ్లం వచ్చింది, వెంటనే అక్కడ సమస్యలను పరిష్కరించడం అనేది మొదలు పెడతారు. ఈ విధంగా ఒక క్లయింట్ యొక్క అంచనాలు, క్లయింట్ అంటే మన దగ్గరికి సేవ పొందడానికి వచ్చే ఒక వినియోగదారుని మనం క్లయింట్ అని అనవచ్చును. అంటే సేవను పొందేటటువంటి వ్యక్తులను మనం ఇక్కడ క్లయింట్గా చెప్పుకుంటాము. మరి వాళ్ళు ఎన్నో అంచనాలతో వస్తారు. అలాంటి అంచనాలను మెరుగ్గానే మనం ముందుగా అంచనా వేసి వాళ్ళకి ఈ విధంగా వాళ్ళు వస్తారు, ఈ విధంగానే మనం అందజేయడము ముఖ్యము అని మనం అంచనా వేసుకోవాలి. మనము అంటే ఇక్కడ సేవా ఉద్యోగి, అలాగే సేవా ఉద్యోగులను నియమించుకొని సేవలు అందజేసే ఒక సంస్థ, వీరు అంచనా వేసుకోవడం అనేది ముఖ్యం అన్నమాట. ఇక్కడ సేవా ఉద్యోగి అంటే ఇక్కడ ఒక డాక్టర్ కావచ్చు, ఆ సేవా ఉద్యోగి ద్వారా సేవలను అందజేసి డబ్బులను వసూలు చేసేది ఒక హాస్పిటల్ కావచ్చు. ఈ విధంగా మీరు ఒక ఉదాహరణగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఓకే, గంగా భవాని, వాట్స్ గంగా భవాని, రైట్. ఇక సేవా నాణ్యత యొక్క ప్రాముఖ్యత. మరి సేవలకు నాణ్యత ఎందుకు ఉండాలి? ఎలా పడితే అలాగా సేవలు పొందలేరా వినియోగదారులు? మరి వాటికి నాణ్యత ఎందుకు అంత ప్రాముఖ్యత ఉంది అంటే, ఈ పోటీ మార్కెట్లో మనం ఇతరులతో పోటీ పడాలి అన్నా, ఇతరుల కంటే మనం మెరుగ్గా ఉన్నామని మనం భావించాలన్నా, ఇతరులకి చెప్పాలన్నా తప్పనిసరిగా వాళ్ళకి మనకి ఉండేటటువంటి ఒక అడ్డుతెర ఏంటంటే నాణ్యత. ఎవరు నాణ్యతాపరమైనటువంటి సేవలను అందజేస్తారో వారికే మార్కెటింగ్లో ఒక మెరుగైనటువంటి లాభదాయకమైనటువంటి మార్కెటింగ్ అయితే ఉంటుంది. మరి అటువంటి సేవల మార్కెటింగ్లో కస్టమర్ సర్వీస్ను మార్కెటింగ్ మిక్స్లో భాగంగా పరిగణిస్తారు. ఇక్కడ గమనించండి, కస్టమర్ సర్వీస్ మనం ఇంతకుముందు ప్రొడక్ట్ యొక్క మార్కెటింగ్ మిక్స్ని మీకు చెప్పాను, 4 ఉంటాయి అని. ఒక వస్తువు యొక్క మార్కెటింగ్ మిక్స్లో ప్రొడక్ట్, ప్రైస్, అలాగే ప్లేసు మరియు ప్రమోషన్ అని 4 ఉంటాయి.
అవి కాక మరొక 3 సర్వీస్‌కి ఉంటాయని అనుకున్నాం. పీపుల్, అలాగే అంటే పీపుల్ అంటే ఇక్కడ పీపుల్ యొక్క, అలాగే నెక్స్టు ఆహ్, సారీ ఇక్కడ గుర్తు రాలేదు. సో, ఇక్కడ ఇంకొక 3 అంశాలని ఫిజికల్ ఎవిడెన్స్. ఫిజికల్ ఎవిడెన్స్ ఒకటి, అలాగే మరొకటి పాయింట్ కూడా ఉంది. ఇవి 7 రకాలుగా ఉంటాయి. ఒక సేవల యొక్క మార్కెటింగ్, కస్టమర్ సర్వీసు 7 రకాలుగా ఉంటుంది. మరి ఆ మార్కెటింగ్ మిక్స్‌లో మరొకటి ఏంటంటే కస్టమర్స్‌కి నాణ్యతతో కూడినటువంటి సర్వీస్ అందజేయడము. ఆ పీపుల్ మనకి నాణ్యతతో ఉండడం ఇవ్వాలి వాళ్ళకి. మరి అటువంటి ఒక అధిక నాణ్యతతో కూడిన ఒక కస్టమర్ సేవ కేవలం కస్టమర్ సేవ మాత్రమే కాక, అంటే ఏదో ఇచ్చామంటే ఇచ్చాము సేవ అన్నది కాక, నిర్వహణ పరంగా మరియు సిబ్బంది యొక్క అన్ని స్థాయిలలో ఈ సేవలను చేయుటకు అంగీకరించే విధంగా ఉండాలి. అంటే ఇచ్చారంటే ఇచ్చారు అన్నది కాకుండా ఆ సేవతో చక్కటి నిర్వహణ కూడా జరగాలి. అంటే అనేక అంశాలతో కూడినటువంటి సర్వీసు. ఒక సంస్థలోనికి మనం ఒక సేవను పొందడానికి ఇలా వెళ్ళామంటే ఫ్రమ్ ది టాప్ మీరు ఎంటర్ అవ్వగానే సేవ పొందే టైంకే మధ్యలో ఉన్న అన్ని అంశాల పట్ల మీకు ఒక సంతృప్తితో కూడినటువంటి అంశాలు ఉంటే వాటిని మనం కస్టమర్కి ఇచ్చినటువంటి సేవ చక్కగా ఇచ్చినటువంటి సేవ అంటాం. మరి ఈ రకమైన కస్టమర్ సేవల ఒత్తిడి, కస్టమర్కి మంచిగా సేవలు అందించాలనేటటువంటి ఒత్తిడి కేవలం పోటీ మరియు సాంకేతిక కారణంగానే ఏర్పడుతుంది. ఇక్కడ మనం ఏది నాణ్యత అనేది మనం చెప్పలేము. కాకపోతే అతని యొక్క అభిరుచికి ఆధారంగా అతను పలానా విధంగాని కోరుకున్న దాని ప్రకారము మనం అందజేస్తాము. మరి ఇది నాణ్యతతోటి కస్టమర్కి మనం సేవలు అందజేయాలి అనే ఒత్తిడి ఎలాగొస్తుంది? ఇదే రకమైన సేవ ఇంకో దగ్గర మరొక వ్యక్తి మనకు ఎదురుగా ఇస్తున్నప్పుడు దాన్ని మనం పోటీ అంటాము. మరి ఈ పోటీ మరియు సాంకేతిక కారణంగానే ఏర్పడుతుంది. ఎందుకు సాంకేతికత అన్నాను ఇక్కడ? నేటి రోజుల్లో సర్వీసు ఒక హ్యూమన్ బీయింగ్ చేతుల ద్వారా ఇవ్వడమే కాకుండా మెషిన్స్ పరంగా ఇస్తూ అనేక రకాల కొత్త కొత్త టెక్నాలజీని వాడుతూ ఈ రోజున సర్వీస్ అయితే ఇస్తున్నారు. ఇప్పుడు గమనించండి, ఒక హెయిర్ సెలూన్కి వెళ్ళినా, ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా, ఒక లాయర్ గారి దగ్గరికి వెళ్ళినా, ఒక ఇంజనీర్ సర్వీస్ తీసుకుందాం అనుకున్నా, ఒక లెక్చరర్ సర్వీస్ తీసుకుందాం అనుకున్నా, ఇక్కడ మనం అలాగే ఒక చార్టెడ్ అకౌంటెంట్ సర్వీస్ తీసుకుందామని వెళ్ళినా వారు అందరూ కూడా పోటీ ఎదుర్కొంటున్నారు ఈ రోజున. కాబట్టి సాంకేతికత ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు ఈ రోజున మనం ఇంటి దగ్గర నుంచి అలాగే కాలేజీ నుంచి మీకు ఒక క్లాస్ని మీరు ఇంటి దగ్గర ఉంటుండగానే మీకు అందజేస్తున్నామంటే మనం టెక్నాలజీని అందిపుచ్చుకున్నాము. అటు మీ వైపు నుంచి ఒక టెక్నాలజీని, ఇటు మా వైపు నుంచి ఒక టెక్నాలజీని అందిపుచ్చుకొని మనం ఈ రోజున ఆన్లైన్ క్లాసులు అనేవి మనం పొందడం అనేది జరుగుతున్నది. అలాగే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒక అట్మోస్ట్ డయాగ్నోసిస్ అంటే చాలా చక్కగా కొత్త కొత్త ఆపరేటర్స్ తీసుకొచ్చి, కొత్త కొత్త మెషినరీ తీసుకొచ్చి వాటి ద్వారా మనల్ని డయాగ్నోస్ చేసి ఎక్కడ రోగం ఉందో, ఎలాంటి పరిస్థితుల్లో మీరు వచ్చారో వాళ్ళకి డయాగ్నోస్ చేయడం గమనించవచ్చు ల్యాబ్లో. మరి ఇవన్నీ కూడా సాంకేతికత కారణంగానే కదా ఏర్పడ్డాయి. కొంతమందికి సాంకేతికత లేని వాళ్ళ దగ్గరికి ఇప్పుడు వెళ్ళడం తగ్గిపోతుంది. అంటే ఎవరైతే పెద్ద పెద్ద మంచి మంచి మిషనరీతోటి ఈ రోజుని ఒకటేమిటి, ఒక దంతాలకు కావలసినటువంటి మీకు నొప్పి లేకుండా దంతాలు అమర్చేటటువంటిది కానివ్వండి, ఒక కంటి ఆపరేషన్ చేసే విషయంలో కొన్ని కంటిలో కన్ను కనబడిపోతే క్యాటరాక్ట్ ఆపరేషన్ చేసే చాలా లేజర్ టెక్నాలజీ కానివ్వండి, అలాగే మీరు మీ యొక్క శరీరాన్ని కట్ చేయకుండా ఆపరేషన్ చేసే టెక్నాలజీ కూడా మనకి ఈ రోజున ఆపరేషన్ మన శరీరంలో ఏ భాగాన్ని ఎక్కడ కట్ చేయాలనుకున్నా ఒక చిన్న కన్నం పెట్టడం ద్వారా దాంట్లో కెమెరాతో కూడినటువంటి ఆ మైక్రో వాటిని పంపించడం ద్వారా మనకి ఆపరేషన్ చేసేటటువంటి ప్రక్రియ కూడా ఈ లేటెస్ట్ టెక్నాలజీతో మనకు వచ్చిందంటే వాటే గ్రేట్ సర్వీసెస్ అని చెప్పొచ్చు. ఇవన్నీ ఎందుకు వచ్చాయి కొత్త కొత్తగా, ఎందుకు వీటిని అడాప్ట్ చేసుకుంటున్నాయి సంస్థలు? ఒకటి ఎస్పెషల్ పోటీ, కాంపిటీషన్ అనేది ఉండటం వలన ఒకరికంటే మనం ఎలా మెరుగైనటువంటి సంస్థగా మనం అనుకోవాలి అనేది. సో ఇది టెక్నాలజీ వల్లనే సాధ్యపడిందని కూడా చెప్పవచ్చును. నెక్స్ట్, వినియోగదారులకు ఎప్పటికప్పుడు ఉన్నత ప్రమాణాలతో కూడిన సేవలు. ఎప్పటికప్పుడు వాళ్ళకి ఉన్నత ప్రమాణాలు అంటే టాప్, మనం టాప్ ఫీచర్స్ పెట్టుకొని టాప్ క్వాలిటీ ఇవ్వడం ద్వారా మనం ఒక రకమైనటువంటి వాటికి అంచనాలు పెట్టుకొని ఆ ఉన్నత ప్రమాణం అంటే దాన్ని ఏమిటంటే గ్రేట్ స్టాండర్డ్స్ అంటాము, టాప్ స్టాండర్డ్స్ అంటాము. ఆ స్టాండర్డ్స్ని మనం ఆ సర్వీస్కి మనం ఆపాదించి ఎప్పటికప్పుడు వినియోగదారుల అవసరాలకు తగిన విధంగా మనం అందించవలసి ఉంటుంది. ఒక్కసారి
సమ్ ఇంకా ఎక్కడో సైలెంట్ సౌండ్ వస్తుంది, మ్యూట్ చేసుకున్నామా. అలాగే ఈ సేవలు కస్టమర్తో సంబంధాలు, ఏ సేవలు, ఏవైతే సేవలు మనం ఒక సంస్థ మరొక వ్యక్తికి అందజేస్తుందో అవి కస్టమర్తో ఉన్నటువంటి సంబంధాలను బట్టి, కస్టమర్కి ఇచ్చినటువంటి సంతృప్తి, వచ్చేటటువంటి సంతృప్తిని బట్టి ఆ సేవా డెలివరీ, అంటే సేవను అందజేయడాన్ని సేవా డెలివరీ అంటాము. ఒక సేవా సంస్థ తన సేవలను ఒక వినియోగదారుడికి అందజేయడాన్ని సేవా డెలివరీ అని మనం అంటాం. ఇలా కస్టమర్ రిలేషన్స్, కస్టమర్ సాటిస్ఫాక్షను, అలాగే సర్వీస్ డెలివరీ, ఇలాంటి విషయాలలో ఉన్నతంగా, అంటే టాప్, మిగతా వారికంటే టాప్గా కస్టమర్తో సంబంధాలు ఏర్పాటు చేసుకోవడము, అలాగే కస్టమర్కి సంతృప్తిని కలిగజేయడము, అలాగే కస్టమర్ కోరుకున్నట్టుగా కస్టమర్ యొక్క సర్వీస్ని మనం డెలివరీ చేయడము, ఇవన్నీ అందించవలసి ఉంటుంది. అలాగే నాణ్యత అంశాలు చూడండి, ఒక సర్వీస్ మీరు కోరుకోవడానికి అక్కడికి వచ్చినప్పుడు నాణ్యత అంశాలు కూడా చూడాలి. భద్రత, సెక్యూరిటీ. ఉదాహరణకు మనం ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ హాస్పిటల్లో కరెంటుతో కూడినటువంటి మనకి ఒక మిషన్లోకి మన శరీరాన్ని మొత్తాన్ని పంపించి, లేదా మన తలకి అనేక రకాలైనటువంటి స్కానింగ్ తీస్తారు. ఒక సిటీ స్కాన్, కాంప్రహెన్సివ్ టెస్ట్ అని ఏదో ఒకటి, అలాగే ఒక మొత్తం బాడీ టెస్టింగ్, ఇలా అనేక రకాల స్కానింగ్ చేస్తారు మరి కరెంటుతో కూడినటువంటి. మరి ఆ కరెంటు అనుకోకుండా షాక్ కొట్టి ఒక వ్యక్తి చనిపోతే అక్కడ అయస్కాంత తరంగాల వల్ల అతని యొక్క అంటే ప్రాబ్లం వస్తే శరీరానికి, మరి ఇవన్నీ లేకుండా ఒక భద్రతతో కూడినటువంటిది. అలాగే ఒక హెయిర్ సెలూన్కి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఆ రకమైనటువంటి మిషన్స్ ఉపయోగించి మనకి హెయిర్ కటింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చి మన చెవో, ముక్కో, కళ్ళు ఎగిరిపోతే, మరి ఇవన్నీ భద్రతతో కూడినటువంటి టెక్నాలజీ రావటము. అలాగే తాదాత్మ్యం చెందటము, అంటే ఎంపతి, అంటే మనకైతే మనం ఏ విధంగా చేస్తాము, జాగ్రత్త ఎలాగ అనుసరిస్తాము, అలా అతని యొక్క ఆ ప్రాబ్లమ్ని మనం, అంటే ఒక క్లీన్లీనెస్ కోరుకుంటే ఆ క్లీన్గా ఉండాలని కోరుకునే వ్యక్తికి అక్కడ క్లీన్గా ఉంచటము, ఇటువంటి. అలాగే విశ్వసనీయత, రిలయబిలిటీ, అంటే మన విశ్వసించదగినటువంటి పద్ధతులు ఉన్నాయా లేవా అలాంటి. అలాగే ప్రతిస్పందన, మనకు వచ్చిన సమస్య వాళ్ళ సమస్యగా వాళ్ళు ప్రతిస్పందిస్తున్నారా లేదా. అలాగే సంభావ్యత, అంటే జరగడానికి ఉండే అవకాశము. ఇవన్నిటిని నాణ్యత అంశాలుగా మనం పరిగణించవలసి ఉంటుందన్నమాట. అంటే ఒక నాణ్యతను మనం అవతల వ్యక్తికి అందించే క్రమంలో ఇవన్నీ చూడాలి, సెక్యూరిటీ చూడాలి, ఇవన్నీ కూడా. నెక్స్ట్, ఒక కస్టమర్ సేవ లేదా ఒక కస్టమర్ సర్వీసు మరియు సర్వీస్ యొక్క నాణ్యత, అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఒకదానికి ఒకటి దగ్గరగా ఉంటాయి. అంటే సేవ ఇవ్వటము, అది నాణ్యతతో కూడి ఉండటం అనేది ఒకదానికొకటి కలిసి ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా ఒక మార్కెటింగ్ కానివ్వండి, కస్టమర్స్ యొక్క సేవ కానివ్వండి, అలాగే మార్కెటింగ్లో నివేదికలు, మరి ఆ నివేదికల ద్వారా కలిసిపోయి ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పవచ్చు. ఒక నివేదిక అంటే ఒక రిపోర్ట్, మార్కెటింగ్ రిపోర్ట్ చూస్తే ఆ మార్కెటింగ్ రిపోర్టింగ్లో ఎలాంటి మార్కెటింగ్ టెక్నాలజీ వాడారు, ఎలాంటి కస్టమర్ సర్వీస్ వాడారు అని ఈ మార్కెటింగ్ నివేదికల ద్వారా ఎప్పటికప్పుడు అందరికీ తెలియజేస్తూ ఉంటారు. దాన్ని మనం కేస్ షీట్ అనవచ్చు హాస్పిటల్స్లో అయితే, లేదా ఒక వ్యక్తి యొక్క డిశ్చార్జ్ షీట్ అనుకోవచ్చు. ఒక వ్యక్తి హాస్పిటల్ నుంచి రిలీవ్ అయ్యేటప్పుడు అతనికి ఏ రకమైనటువంటి టెస్టులు చేశారు, ఏ రకమైనటువంటి అతనికి ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు, ఏ రకమైనటువంటి ల్యాబ్స్ టెస్టులు అయ్యాయి, అలాగే ఏ రకమైనటువంటి ట్యాబ్లెట్స్తో ట్రీట్మెంట్ ఇచ్చాము, ఇవన్నీ కూడా ఒక కేస్ షీట్ తయారు చేసి అతనికి డిశ్చార్జ్ రిపోర్ట్ అయితే ఇస్తారు. అలాంటిది ఒక మార్కెటింగ్ నివేదికలో మనం చెప్పుకోవచ్చు. మరియు మార్కెట్ నిపుణులు ఈ నాణ్యతను సాధించడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు. నెక్స్ట్, అనేక మంది రచయితలు, అంటే రైటర్స్, వ్యయ సమర్థత, ఇక్కడ గమనించండి, వ్యయ సమర్థత, ఖర్చుని చాలా జాగ్రత్తగా కంట్రోలింగ్గా ఖర్చు పెట్టడం కానివ్వండి, దాన్ని అదుపులో పెట్టుకోవడం కానివ్వండి, ఇలా దాన్ని వ్యయ సమర్థత అంటారు. వినియోగదారుని సంతృప్తి, వినియోగదారుని మంచి సర్వీస్ ఇచ్చి సంతృప్తి పరచటము, అలాగే వినియోగదారుడు మన సంస్థ నుంచి ఇంకొక సంస్థకి మరలిపోకుండా మన సంస్థ దగ్గరే అతన్ని ఎప్పుడు కూడా అట్టే పెట్టుకోవడము, మన సంస్థ యొక్క సేవల్ని అతను పొందేటట్లు చేసుకోవటము, ఇవన్నీ కూడా సేవ యొక్క కారకాలు అంటాము.
ఇవన్నీ నాణ్యత స్పష్టమైన సంబంధాలను కలిగి ఉంటే మనకి మంచిగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక సేవల యొక్క మార్కెటింగ్లో వినియోగదారుని సేవ మార్కెటింగ్ మిక్స్లో భాగంగా పరిగణించబడుతుంది. పరిగణించబడుతుంది అత్యధిక నాణ్యత కలిగిన, ఇక్కడ చూడండి మార్కెటింగ్ మిక్స్లో వినియోగదారుని సేవ ఒక భాగం. ఎందుకని ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి వస్తువు యొక్క మార్కెటింగ్ మిక్స్లో 4 ఉంటాయి అంశాలు, సేవల యొక్క మార్కెటింగ్ మిక్స్లో 7 అంశాలు ఉంటాయి, 7 పీస్ అంటారు. 4 పీస్ అని ప్రొడక్ట్ మార్కెటింగ్ మిక్స్ అయితే 4 పీస్, అదే సర్వీస్ మార్కెటింగ్ మిక్స్ అయితే 7 పీసు. నేను ఇంతకుముందు గతంలో చెప్పినటువంటి క్లాస్లో మీకు అవి బాగా చదవండి వాటి గురించి. అలాగే మార్కెటింగ్ మిక్స్లో భాగంగానే వినియోగదారుడికి సేవలను ఇవ్వటము అనేది ఒక పద్ధతి. అలాగే అత్యధిక నాణ్యత కలిగిన వినియోగదారుని సేవ అంటే చాలా ఎక్కువగా నాణ్యతతో కూడిన వినియోగదారుడి సేవ వినియోగదారుడికి సేవా విభాగానికి మాత్రమే అది చెందినది అవుతుంది. అంటే వినియోగదారుడికి సర్వీస్ ఇవ్వటానికి ఎంత చక్కగా మనం ఎంత ఎక్కువగా సర్వీస్ క్వాలిటీని అక్కడ మెయింటైన్ చేయగలుగుతామో అది. మరి ఒకవేళ మేనేజ్మెంట్ నందలి అన్ని స్థాయిల్లోని సిబ్బంది అంటే ఎవరైతే సేవలను ఇస్తున్నారో మనకి సేవలను ఇవ్వటానికి నియమించబడినటువంటి ఆ సేవా ఉద్యోగులను మన సిబ్బంది అనుకుంటే వారికి ఈ విషయానికి సంబంధించిన పూర్తి అంగీకారంతో వినియోగదారుని రక్షణ లేదా సంరక్షణ చేపట్టవలసి ఉంటుంది. అంటే వచ్చిన వినియోగదారుడికి సర్వీస్ ఇచ్చేటప్పుడు ఏ రకమైన లోపం కలగకుండా అతని యొక్క భద్రతకు ఫస్ట్ ఫస్ట్గా మనం ఆ ప్రాముఖ్యత ఇవ్వటం అనేది ఇక్కడ అవసరం ఉంటుంది. అలాగే పోటీ మరియు సాంకేతికత వలన కస్టమర్ సేవపై ఎప్పుడూ ఒత్తిడి ఉంటుంది. మనం ఇచ్చేటటువంటి కస్టమర్ సర్వీస్లో ఒత్తిడితో కూడుకొని ఉంటుంది. ఎందుకు అంటే ఎక్కడైనా లోపం జరిగితే ఇతను వెంటనే తిట్టేస్తాడు ఇక్కడ ఈ కస్టమర్, లేకపోతే మన గురించి బ్యాడ్గా చెప్పవచ్చు. అలాగే పోటీ సంస్థలు కాచుకొని ఉంటాయి. ఇతను బ్యాడ్గా ఎక్కడైనా ఉంటే ఇమ్మీడియట్గా ఇతని మీద ప్రాపగండా అంటే ఈ సంస్థ మీద ప్రాపగండా చేద్దాం, బ్యాడ్ ప్రాపగండా అని అది ఎదురు చూస్తూ ఉంటాయి. కాబట్టి పోటీ మరియు సాంకేతికత వలన కస్టమర్కి ఇచ్చే సేవ పైన ఎప్పుడూ ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని తట్టుకుంటూ ఒక చక్కటి సేవా నాణ్యత కలిగిన సేవలను అందజేయటమే ఇక్కడ అవసరము. మరి అయితే ప్రస్తుత రోజుల్లో వినియోగదారుడు అతనికి ఉండే అవసరాలను తగిన విధంగా అధునాతనమైనటువంటి మరియు కొత్తగా నవీకరించినటువంటి అధిక ప్రమాణాలు కలిగినటువంటి పరికరాలతోటి సేవలను పొందాలని అతను కోరుకుంటున్నాడు, అలా డిమాండ్ చేస్తున్నాడు. అంటే అతను ఏమడుగుతున్నాడు, అధిక ప్రమాణాలతో నవీకరించబడి అంటే హైయెస్ట్ స్టాండర్డ్స్ ఉండాలి. అటువంటి హైయెస్ట్ స్టాండర్డ్స్తో నవీకరణ అంటే రెన్యువల్ చేయబడినటువంటి ఆపరేటర్స్తో అలాగే అధునాతనమైనటువంటి పరికరాలతో మనం ఇక్కడ సర్వీసెస్ని అతనికి అందించాలని ఈ రోజున కోరుకుంటున్నాడు. ఎక్కడైనా సరే లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి ఎవరైతే మనకి ఈ సర్వీస్ ఇస్తున్నారో వారికే ఈ రోజున ఓటు వేస్తున్నారు వినియోగదారులు కూడా. మరి అందువలన కస్టమర్ల సంతృప్తి అలాగే కస్టమర్ యొక్క ఆనందం కొరకు ఈ సేవా డెలివరీ మరియు కస్టమర్ సంబంధాలను దృష్టిలో పెట్టుకొని వారికి నాణ్యత కలిగినటువంటి సేవలను అందించడం అనేది జరుగుతుంది. సారీ మరియు సేవా సంస్థలు సేవా నాణ్యతను మెరుగుపరచుటకు అలాగే విశ్వసనీయత అంటే ఇందాక రిలయబిలిటీ అని చెప్పాను అది, అలాగే ప్రతిస్పందన రెస్పాన్సివ్నెస్ అంటారు, హామీ ఎష్యూరెన్స్ అంటారు, తదానుభూతి లేదా తదాత్మీకరణ చెందడము దాన్ని లేదా సహానుభూతి అంటారు, దాన్ని ఎంపతి అంటాం ఇంగ్లీష్లో, అలాగే భౌతిక అంశాలు దాన్ని ట్యాంజిబుల్స్ అంటారు. ఇలా 5 రకాల బాధ్యతలు మొదలగు అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ సేవలను అందించడం జరుగుతుంది. ఇప్పుడు మనం వినియోగదారుల కొనుగోలు నిర్ణయాలు ఇక్కడ గమనించండి. ఒక సేవను మనం వినియోగదారుడు లేదా కస్టమరు కొనదాము లేదా దాన్ని పొందుదాము అని అతను నిర్ణయించుకుంటే నాణ్యత వలన ఆ నిర్ణయం ప్రభావితం చేయబడింది. మనం ఒకసారి వెళ్ళాం, నాణ్యత సరిగా లేదు, డెఫినెట్గా రెండోసారి అయితే మళ్ళీ అలాంటి ప్రదేశానికి అతను వెళ్ళడు.
ఎందువలనంటే కొనుగోలు నిర్ణయం మార్చేసుకున్నాడు అతడు. ఎందువలన? ఇంతకు మునుపు మనం సరైన నాణ్యత ఆ సంస్థ నుంచి పొందలేకపోయాము. కాబట్టి ఇప్పుడు మనం వేరే చోట ఈ నాణ్యత కలిగిన సేవను పొందుదామని మన యొక్క మనసు లేదా కొనుగోలు నిర్ణయాన్ని, దాన్ని పర్చేజ్ డెసిషన్ అంటారు, దాన్ని మార్చేసుకున్నాము. ఇది అత్యంత ముఖ్యమైనటువంటి కొనుగోలు నిర్ణయ కారకము. ఏది? నాణ్యత. నాణ్యత అనేది కొనుగోలు నిర్ణయాన్ని ఎప్పటికప్పుడు ఫ్లక్చుయేట్ చేసేటటువంటి ఒక అంశము. ఎవరి దగ్గర అయితే స్థిరంగా సేవా నాణ్యత ఉంటుందో వారి దగ్గరికి మాత్రమే కొనుగోలు నిర్ణయంతో కస్టమర్స్ లేదా వినియోగదారులు క్యూ కడతారు. ఇది మార్కెట్ వాటాకు దోహదం చేస్తుంది. ఎక్కడైనా ఒక మంచి నాణ్యతతో కూడినటువంటి సేవ అందజేసే ఒక సంస్థే మార్కెటింగ్ వాటాలో ఎక్కువ భాగాన్ని ఆక్రమించుకొని ఉంటుంది. మార్కెట్ వాటా ఎక్కువగా అదే ఆక్యుపై చేస్తుంది. ఈరోజు చూడండి, ఒక వైజాగ్లో ఉన్నటువంటి హాస్పిటల్స్లో పలానా వైద్యానికి సంబంధించి టాప్ ఏది అని అన్నప్పుడు మనకి ఒక రివ్యూస్ చూసినప్పుడు కానీ, టాప్ రేటింగ్స్ చూసినప్పుడు కానీ, ఇదిగో ఈ యొక్క హాస్పిటల్ అయితే పలానా వైద్యానికి టాప్గా ఉంది అని ఒక రివ్యూలు చెప్తాయి. అది ఎందువల్ల జరిగింది? అక్కడ మార్కెట్లో దానికి ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే, అక్కడ ఉన్నటువంటి ఆపరేటర్స్ కానివ్వండి, అధునాతమైనటువంటి సేవలు అందజేసే వ్యక్తులు ఉన్నారు, అంటే డాక్టర్స్ ఉంటారు. అలాగే మనం ఎంటర్ అవ్వడంతో వాళ్ళు ఇచ్చే సర్వీస్ కూడా మనకు అంటే ఒక భౌతికంగా కానివ్వండి, మనం ఎంపతి కానివ్వండి, ఇలా ఇవన్నీ కూడా దోహదం చేస్తాయి. సో నాణ్యత కలిగి ఉండటము అనేది ఏంటంటే, సేవల యొక్క ఉత్పాదకతను పెంచటములో, అట్ ది సేమ్ టైం ఆ సేవల యొక్క ఉత్పత్తి ఖర్చును తగ్గించటంలో ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్రయోజనాలను మనకు చేకూర్చి పెడుతుంది. అంటే వేస్టేజ్ ఉండకూడదు సర్వీస్ ఇచ్చేటప్పుడు. అప్పుడు ఏమవుతుంది? ఖర్చు తగ్గుతుంది. అట్ ది సేమ్ టైము ఆ సర్వీసు ద్వారా ఒక చక్కటి ఉత్పాదకతను పెంచటము, ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్రయోజనాలను ఆ సంస్థకి అందిస్తుందన్నమాట, ఏదైతే సేవా సంస్థ ఉందో. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్స్లోకి వెళ్తున్నాము. ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చదవలసినటువంటి మోడల్స్. ది సేవా నాణ్యత యొక్క కోణములు, దీన్ని అప్రోచెస్ అనొచ్చు ఒక్కోసారి అక్కడ, లేదా మోడల్స్ అనొచ్చు మీకు ఇవ్వబడినటువంటి క్వశ్చన్ ఇచ్చేటప్పుడు. అలాగే ఇందులో ఉన్నటువంటి కంటెంట్స్ అనే మాటతో ఇవ్వచ్చును. అలాగే ఇక్కడ ఏదైనా ఒక్క నిమిషం, డిఫరెంట్ వేస్ అని అడగవచ్చును. సో అంటే క్వశ్చన్స్ లాస్ట్ టైం ఇచ్చినప్పుడు చెప్తున్నాను అనమాట. ఇలా సేవా నాణ్యత యొక్క కోణములు అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. దీన్ని ఇక్కడ క్యూ తర్వాత యు అనే పదం ఉంటుంది, సెర్వ్ క్వాల్ అంటారు. సెర్వ్ క్వాల్ గుర్తుపెట్టుకోండి. SERV సర్వీస్లోంచి సెర్వ్ అనే పదము, క్వాలిటీ అనే దాంట్లో నుంచి QUAL, ఇక్కడ యూ లేదు, మీరు నోట్ చేసుకోండి. సెర్వ్ క్వాల్ అనే మోడల్ అంటే సర్వీస్ క్వాలిటీ అనే పదాన్ని తగ్గించి సర్వీస్ నుంచి సెర్వ్ అనే పదాన్ని తీసుకున్నారు, క్వాలిటీ నుంచి క్వాల్ అనే పదాన్ని తీసుకొని సెర్వ్ క్వాల్ అనే పదాన్ని పెట్టారు. అది ఎవరు పెట్టారు? దానికి ఏ విధంగా ఆ రకమైన నిర్వచనం వచ్చిందో మనం ముందు చెప్పుకుందాము, ఆ వ్యక్తులను కూడా చూపిస్తాను. సో సేవా నాణ్యతని మనం ఇక్కడ ఏమంటున్నామంటే సెర్వ్ క్వాల్ అంటారు, అది గుర్తుపెట్టుకోండి, సెర్వ్ క్వాల్. సో సర్వీస్ క్వాలిటీ అనే పదానికి సంక్షిప్త రూపమే సెర్వ్ క్వాల్. రెండు పదాల యొక్క ఇది ఒక ఎబ్రివేట్ అయ్యి ఉన్నది అనమాట. ఈ విధంగా ఎబ్రివేషన్ కాదు, దాన్ని కలిపి ఉన్నది అనమాట ఇక్కడ సెర్వ్ క్వాల్ అనే పదం. సో మోడల్స్ అంటారు. ఇక్కడ సేవను డెలివరీ చేసేటప్పుడు ఎవరైతే ఒక సంస్థ సేవను తన వినియోగదారుడికి డెలివరీ చేస్తుందో అప్పుడు ఆ సేవను అందుకునేటప్పుడు, ఇక్కడ చూడండి, సేవను డెలివరీ చేసేటప్పుడు మరి ఆ సేవను అతను అందుకునేటప్పుడు ఆ సేవ యొక్క నాణ్యతను గుర్తించిన వినియోగదారుల అభిప్రాయాన్నే మనం సేవా నాణ్యత యొక్క కోణములు అంటారు. అంటే ఒక వ్యక్తిని మన హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించాం, అతను బయటికి వెళ్తున్నాడు. సార్ నేను మీకు ఒక పేపర్ ఇస్తాను, ఇందులో విషయాల్ని మీరు మీ యొక్క సర్వీస్ క్వాలిటీ మా దగ్గర నుంచి ఎలాగుందో మీరు ABCD అని గ్రేడ్లు ఇస్తూ చేయండి సార్ అని వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ అడగవచ్చు. ఆ విధంగా సేవను డెలివరీ చేసేటప్పుడు కానీ ఆ సేవ డెలివరీ అయిపోయిన తర్వాత దానికి ఉండే నాణ్యతను గురించి వినియోగదారు యొక్క అభిప్రాయాల్ని ఈ సేవా నాణ్యత లేదా సర్వీస్ క్వాలిటీ
అనే కోణములు సూచిస్తాయి. సర్వీస్ క్వాలిటీ అనే కోణములు సూచిస్తాయి. అతడు సార్ అన్ని రకాలుగా మీ యొక్క సర్వీస్ చాలా బాగుంది, క్వాలిటీ చాలా బాగుంది, నేను మీకు ఏ గ్రేడ్ ఇస్తున్నాను, టాప్ గ్రేడ్ ఇస్తున్నాను అని ఒక అతను అనవచ్చు. ఇది మనకి అలాగే 5 పాయింట్ స్కేల్స్లో 4.5 రేటింగ్ ఇస్తున్నాను, లేదా 10 పాయింట్ స్కేల్లో 9.5 ఇస్తున్నాను. ఇలా సేవా నాణ్యత యొక్క కోణములు వినియోగదారుని పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పుకోవచ్చు. మరైతే ఏ సేవా సంస్థ అయినా వినియోగదారులకు కొన్ని భౌతిక అంశాలతో పాటు ఇక్కడ గమనించండి, ఏ సేవా సంస్థ అయినా వినియోగదారులకు కొన్ని భౌతిక అంశాలు అంటే కంటికి కనిపించేటటువంటి ట్యాంజిబుల్స్ అంటే ఫిజికల్ ఎవిడెన్స్తో పాటు కొన్ని కంటికి కనబడిన అంశాలు అంటే ఇంటాంజిబుల్స్ లేదా ఇన్విజిబుల్స్, ఇటువంటి వాటితో ఒక సేవా ప్యాకేజీని అందిస్తుంది. ఒక సేవా ప్యాకేజీని మీకు అందించడం అనేది ఇక్కడ గమనించవచ్చు. దాన్ని మనం ఇక్కడ గమనిస్తే ఆ క్రిస్టియన్ గ్రాండ్ రూస్ అనబడే ఒక ఈ మార్కెటింగ్ ఆధార్ వినియోగదారుడు అంచనా వేయు సేవా నాణ్యతకు, అంటే ఏదైతే వినియోగదారుడు కోరుకుంటూ ఫలానా సేవ నాకు దొరుకుతుంది అని అంచనా వేశాడో ఆ అంచనా వేసే సేవా నాణ్యతకు 2 కోణాలు ఉంటాయని అతను సూచించాడు. ఎన్ని 2 కోణాలు ఉంటాయని. ఎవరు? క్రిస్టియన్ గ్రాండ్ రూస్. ఇక్కడ చూడండి, అతను ఫోటో చూపిస్తాను మీకు. ఇదిగో ఇతను క్రిస్టియన్ గ్రాండ్ రూస్. సో కనబడుతుంది అనుకుంటున్నాను. డాక్టర్ క్రిస్టియన్ గ్రాండ్ రూస్, ప్రొఫెసర్ ఆఫ్ సర్వీస్ అండ్ రిలేషన్షిప్ మార్కెటింగ్. ఇతడు తన విద్యార్థులకు మార్కెటింగ్ చెప్పేటటువంటి ఒక ప్రొఫెసర్. ఎటువంటి విషయాలు చెప్తారు? సర్వీస్ అండ్ రిలేషన్షిప్ మార్కెటింగ్ గురించి ఇతను బోధిస్తారు. ఒక అమెరికన్ డాక్టర్ క్రిస్టియన్ గ్రాండ్ రూస్ అని ఇతను ఈ రకంగా ఈ యొక్క 2 కోణాల గురించి చెప్పడం జరిగింది. సో అందరూ చూసి ఉంటారు ఇతను క్రిస్టియన్ గ్రాండ్ రూస్ అంటాం మనం. సో ఇతడు వినియోగదారుడు అంచనా వేసే సేవా నాణ్యత అంటే ఏమి కావాలనుకుని మన దగ్గరికి వచ్చాడు, అలాంటి అతను సేవా నాణ్యతకు 2 కోణాలు ఉంటాయని సూచించాడు. ఒకటి సాంకేతికత లేదా ఫలితం యొక్క పరిమాణము, మరియు ఆ కోణాలకు సంబంధించిన విధుల ప్రక్రియ. అంటే టెక్నాలజీ బాగా ఉండాలి, దాని ఫలితం చక్కగా ఉండాలి, దాని యొక్క స్టాండర్డ్, మరియు దానికి సంబంధించినటువంటి విధుల ప్రక్రియ బాగా పనిచేసే విధంగా ఉండటం. అలాగే సాంకేతిక కోణము ఏమిటంటే ఇక్కడ కస్టమర్లు ఏమిటి, వాట్ మరియు ఎప్పుడు, వెన్ ఈ యొక్క సాంకేతిక కోణం పొందుతున్నారో ఇది వివరిస్తుంది. సో మరియు నాణ్యత పనితీరు ఏ విధంగా పొందుతున్నారో ఏంటిది, కస్టమర్లు ఏమిటి, అది ఎప్పుడు పొందుతున్నారో ఆ సర్వీస్ని, మరియు నాణ్యత పనితీరు ఏ విధంగా పొందుతున్నారో. అంటే ఒక 5 స్కేల్ పాయింట్ ఉంటే 5కి 5 పాయింట్లు మనం ఇవ్వచ్చు అన్నంతగా చక్కగా నాణ్యత పనితీరు ఉంది అక్కడ. లేకపోతే నాణ్యత 3 పాయింట్స్ ఇవ్వచ్చు, అసలు 0 పాయింట్స్ ఇవ్వాలి, అలాంటి నాణ్యత లేదు అనేటటువంటి విధంగా ఉందా. ఇలా నాణ్యత ఏ విధంగా పొందుతున్నారో అనే విషయాలను ఈ క్రిస్టియన్ గ్రాండ్ రూస్ ఇచ్చినటువంటి ఒక అంచనా వేసే నాణ్యతకు 2 కోణాలు ఉంటాయని ఆయన చెప్పడం జరిగింది. తరువాత మీరు ఇక్కడ 3 వ్యక్తులను ఇక్కడ నేను ఇవ్వడం జరుగుతుంది, చూడండి చక్కగా. వీరు ఇప్పుడు ఈ సర్వీస్ క్వాలిటీ అనే విషయాలను ఇక్కడ ఇతను ప్రొఫెసర్ ఏ పరశురామన్ మొదటి వ్యక్తి, ఇండో అమెరికన్ అన్నమాట. ఇతను మన ఇండియన్ వ్యక్తి, అమెరికాలో సెటిల్ అయ్యి అమెరికాలో ఇతను ఇక్కడ 3తో కలిసి దీని మీద పరిశోధనలు చేశారు. డాక్టర్ వలరీ జైత్మల్, ఈమె ఒక లేడీ, ఈమె కూడా మార్కెటింగ్ ఆధార్, సర్వీస్ మార్కెటింగ్ పైన పరిశోధనలు చేశారు. డాక్టర్ లియోనార్డ్ ఎల్ఎల్ బెర్రీ అంటాము. ఈ ప్రొఫెసర్ ఏ పరశురామన్, డాక్టర్ వలరీ జైత్మల్, డాక్టర్ లియోనార్డ్ బెర్రీ, వీళ్ళని పరశురామన్ జైత్మల్ బెర్రీ లేదా జైత్మల్ పరశురామన్ బెర్రీ అనే 3 పొడి అక్షరాలతో వాళ్ళని పిలవడం జరుగుతుంది. ఈ పరశురామన్ అనే ఈ వ్యక్తి, జైత్మల్ అనబడే లేదా బెర్రీ అనబడే 3 కలిసి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటట్టే ఒక సర్వీస్ క్వాలిటీ పైన వాళ్ళు ఎన్నో పరిశోధనలు చేశారు, పేపర్స్ ప్రజెంట్ చేశారు. 1985లో ఒక బుక్ రాయడం ద్వారా ప్రపంచానికి సర్వీస్ క్వాలిటీ అనే ఒక దాన్ని పరిచయం చేశారన్నమాట. ఇక్కడ చూద్దాం. ఏ పరశురామన్
అలాగే విఏ జైత్మల్, వలరి ఏ జైత్మల్, అలాగే లియోనార్డ్ ఎల్ బెర్రీ. వీళ్ళు 1985 ప్రకారము, ఇక్కడ 85 మీకు టెక్స్ట్ బుక్లో ఉండదు, మీకు అక్కడ 85 అని రాసుకోండి మీరు. ఈ సేవను డెలివరీ చేసేటప్పుడు, ఏది ఒక సేవా సంస్థ ఒక వినియోగదారుడికి సర్వీస్ ఇచ్చేటప్పుడు అనమాట, ఆ సేవను డెలివరీ చేసేటప్పుడు ఆ సేవ యొక్క నాణ్యతను, అంటే క్వాలిటీని, వినియోగదారులు వారు పొందిన సేవ యొక్క వాస్తవంపై ఆధారపడి, అంటే ఎలాంటి నాణ్యత ఆ యొక్క సర్వీస్కి ఉంది, కానీ ఎలాంటి సర్వీస్ వాళ్ళు పొందారు, ఈ రెండింటి మధ్య తేడా. అక్కడ టాప్ క్లాస్ సర్వీస్ ఉంది, బట్ వాళ్ళకి బీ క్లాస్ సర్వీస్ ఇవ్వడం జరిగింది. అక్కడ అక్కడ ఏంటి ప్రాబ్లం, సమ్ ఏదో ప్రాబ్లం జరిగింది. ఈ విధంగా సేవ యొక్క నాణ్యత వినియోగదారులు పొందిన సేవ యొక్క వాస్తవం పైన ఆధారపడి వారి యొక్క సంతృప్తి లేదా అసంతృప్తిని అంచనా వేయగలుగుతారు. అంటే మనం మన సంస్థలో ఒక హాస్పిటల్లో సర్వీసు ఏ గ్రేడ్ క్వాలిటీ సర్వీస్ ఇచ్చాము, ఉన్నది మన దగ్గర అలాంటిది, కానీ వినియోగదారుడు అక్కడికి వెళ్ళినప్పుడు బి గ్రేడ్ సర్వీసే పొందాడు అక్కడ. అంటే ఎక్కడో లోపం జరిగింది. అతన్ని మనం ఫీడ్బ్యాక్ రాయమన్నారు. సార్ మా దగ్గర ఉన్నటువంటి పరికరాలు అయితే ఎవరి దగ్గర లేవు, టాప్ క్లాస్ ఆపరేటర్స్ మన దగ్గర ఉన్నాయి, లేటెస్ట్ టెక్నాలజీ మన దగ్గర ఉంది, మరి మీరు దానికి అనుగుణంగా మీరు ఎంత గ్రేడ్ ఇస్తారన్నప్పుడు నాకు ఎక్కడో అసంతృప్తి ఉంది. నేనైతే హాస్పిటల్ నుంచి బయటకు వస్తూ ఫీడ్బ్యాక్ బి అని ఇచ్చాను, లేదా 10 పాయింట్స్కి 5 పాయింట్స్ ఇచ్చాను. వెంటనే ఎందుకు సార్ అలాగ ఉందంటే ఎక్కడో ఒక లోపం జరిగింది, మీరు సరిదిద్దుకోండి అని అతను ఆ లోపం ఎక్కడో కూడా రాసి ఇవ్వచ్చు, తప్పేమీ లేదు. బయటికి వెళ్ళిపోతే మన వాళ్ళు ఏమి ఇంక చేసేది ఉండదు. సో లోపం ఏమిటో కూడా మన రివ్యూలో రాయొచ్చు. రాయడం వల్ల ఇంకో 10 మందికి తెలుస్తుంది అనమాట. అంతేకాక ఆ సేవా సంస్థ కూడా రివ్యూకి ఆధారంగా వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఒక సంతృప్తి లేదా అసంతృప్తి అనే దానికి ఒక స్కేల్ తయారు చేశారు. ఆ స్కేల్ తయారు చేసి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ఆ రకంగా అక్కడ ఉన్నటువంటి సర్వీస్ ఎలా ఉంది, వారు పొందినటువంటి సర్వీస్ ఏ విధంగా పొందారు, రెండిటికి మీరు ఇచ్చేటటువంటి ఒక సంతృప్తత స్థాయి లేదా అసంతృప్తత స్థాయిని తెలియజేయండి అనే దాన్ని ఇక్కడ వీళ్ళు తయారు చేసి దాన్ని సర్వీస్ క్వాల్ అంటారు. ఇక్కడ గమనిస్తే వారు కస్టమర్ సంతృప్తిని ఆ సేవ గురించిన వారి అవగాహనతో, వారు పొందు సేవ యొక్క అంచనాలతో, అంటే ఆ సేవ ఎలా ఉంటుందని ఒక అవగాహనతో వారు వచ్చారో, వారంటే ఇక్కడ వినియోగదారులు సంస్థలోకి వచ్చారో కస్టమర్స్, కానీ వారు ఏ విధంగా సర్వీస్ పొందారో చాలా బాగా ఉంటుందని వీళ్ళు వచ్చారు, బట్ వాళ్ళకి సంతృప్తి లేదు. బట్ చాలా బాగుంటుందని వచ్చారు, కానీ చాలా చాలా బాగుందని సంతృప్తితో బయటికి వెళ్తున్నారు. ఇలా 2 రకాలు కూడా, ఏమీ బాగాలేదు చాలా బాగుంది అనేటటువంటి 2 కస్టమర్ సంతృప్తి. దాన్ని ఏంటంటే మనం అవగాహన ఎలా అనుకొని వచ్చాము, ఎలాంటి అంచనాలతో మనం పొందాము, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి దాన్ని వీరు నిర్వచించడం జరిగింది. అంటే ఇక్కడ కస్టమర్ యొక్క అంచనాలను మించి, చూడండి గమనించండి, కస్టమర్ యొక్క అంచనాలను మించి వారు పొందిన సేవతో సంతృప్తి పొందినప్పుడు ఆ సేవ అధిక నాణ్యత కలిగినదిగా వారు గుర్తిస్తారు. అంటే ఇక్కడ ఏంటి, నేను పర్వాలేదు మనకి బాగానే ఉంటుందని వచ్చాము, కానీ మనం అనుకున్న దానికంటే చాలా చక్కగా ఉంది. అక్కడ డాక్టర్స్ కానివ్వండి, అక్కడ ఉన్న ఆపరేటర్స్ కానివ్వండి, హాస్పిటల్ గురించి చెప్తున్నాను నేను ఒక ఉదాహరణగా. మీరు ఇంకేదైనా మనం ఉదాహరణ తీసుకోవచ్చు. ఒక సినిమా హాల్ అనుకోండి, తప్పేమీ లేదు. ఒక సినిమా హాల్ 70 mm ఏసీ చాలా బాగా ఉంటుంది. మీరు చాలా ఎన్నో ఆశలతోటి లోపలికి వెళ్ళారు, బట్ అక్కడ చాలా క్లీన్లీనెస్ లేదు, సరైన సౌండ్ సిస్టమ్ లేదు, కళ్ళకు అలాగే చెవులకు రక్తం కారే విధంగా సౌండ్ సిస్టమ్ ఉంది, కళ్ళకి ఇబ్బంది కలిగేలాగా ఆ లైటింగ్ ఉంది, అలాగే సీటింగ్ కూడా నలులతోటి మనం కూర్చుంటే ఇబ్బంది, నడునొప్పి వచ్చే విధంగా ఉంది. ఇవన్నీ కూడా మనం అనుకున్నట్టుగా లేవు, అసంతృప్తితో బయటకు వస్తాము. రేటింగ్ ఇవ్వమన్నప్పుడు కానీ, ఒక రివ్యూ ఇవ్వమన్నప్పుడు కానీ మనం అసంతృప్తితో మనం తక్కువ పాయింట్స్ ఇస్తాము. ఇలా ఏదైనా ఒక కస్టమర్ ఒక అంచనాలతో ఒక సర్వీస్ పొందడానికి వస్తే వాళ్ళు దాన్ని ఒక అవగాహనతో వచ్చారు, ఒక అంచనాతో వచ్చారు, కానీ ఆ సర్వీస్ పొందిన తర్వాత ఒక అసంతృప్తితో వెళ్ళారా, లేదు మనం అనుకున్న దాని కింద టాప్గా ఉంది అని అన్నారా, ఆ సేవ అధిక నాణ్యత కలిగినదిగా దాన్ని గుర్తించబడుతుంది. నేను పర్వాలేదులే అని అనుకొని వచ్చాను, కానీ సంతృప్తిగా చాలా బాగుంది ఈ సర్వీస్, చాలా బాగుంది, ఎన్నిసార్లైనా ఈ సర్వీస్ పొందొచ్చు ఇక్కడ అని అనుకోవడమే ఆ సేవ యొక్క అధిక నాణ్యత కలిగినటువంటి సేవ అని మనం చెప్పొచ్చు. అలాగే మరి ఒక వైపు వినియోగదారుల అంచనాలను
సంస్థ అందించిన సేవలు చేరుకోలేదు. నేను టాప్గా ఉంటాయని వచ్చాను, బట్ ఫ్లాప్గా ఉన్నాయి ఇక్కడ, బాగోలేదు అస్సలు. సో నా అంచనాలు ఇవి చేరుకోలేదు. కాస్తైనా నేను సర్దుకుందామన్నా, నేను అడ్జస్ట్ అవుదామన్నా కూడా అడ్జస్ట్ అవ్వనంత అసహ్యంగా ఉన్నాయి ఇక్కడ సేవలు. సో అంచనాలను సంస్థ అందించిన సేవలు చేరుకోలేనప్పుడు ఆ సేవ అంగీకార యోగ్యము కాదని పేర్కొన్నారు. అంటే అది సరి అయినటువంటి నాణ్యత లేని సేవ అని చెప్పవచ్చు. ఇలా గుర్తించిన సేవ అంచనాలు నిర్ధారించగలిగినప్పుడు ఆ సేవ యొక్క నాణ్యత సంతృప్తికరంగా ఉంటుంది. అంతేకాక ఇందాక చెప్పిన ఏ పరశురామన్, విఎల్ జైత్మల్ మరియు ఎల్ఎల్ బెర్రీలు సెర్వ్ క్వాల్ పేరు ఇక్కడ చక్కగా ఉంది చూడండి. సర్వీస్లో సెర్వ్, క్వాలిటీలో క్వాల్, సెర్వ్ క్వాల్ అనే ఒక స్కేల్ని తీసుకొని వచ్చారు. దాన్ని అభివృద్ధికి 5 పాయింట్లు వాళ్ళు పరిచయం చేయడం జరిగింది. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఇది నెక్స్ట్ క్లాస్లో ఆ 5 పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాము. మనం నెక్స్ట్ క్లాస్కి మీకు వెళ్ళాలి కాబట్టి నేను ఇక్కడితో ఈ యొక్క ప్రజెంటేషన్ ఆపుతున్నాను. సో అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్ మీకు మేనేజ్మెంట్ క్లాస్ ఉన్నట్టుంది, ఆడిటింగ్ కానీ. సో ఆ క్లాస్కి వెళ్ళండి. ఈ క్లాస్ మీకు చక్కగా అర్థమై ఉంటుందని భావిస్తున్నాను. సో ఇది నేను షేర్ చేస్తాను, ఈ ఫైలు మీరు చదవండి. ఇదైతే తప్పనిసరిగా మనకి 10 మార్క్స్కి సెకండ్ చాప్టర్లో రావడానికి అవకాశం ఉండే ప్రశ్న. నిన్న చెప్పినటువంటిది కానీ ఇది కానీ ఏదో ఒకటి రావడానికి అవకాశం, లేదంటే 2 ఇచ్చి అందులో ఒక దాన్ని రాయమని వచ్చి ఇది బాగా చదవండి వీటిని. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నేను ఇక్కడ మిగతా పాయింట్స్ అవి యాక్చువల్గా అసలైనటువంటివి, వాటి గురించి రేపటి క్లాస్లో వీటిని డిస్కస్ చేద్దాము. ఓకే, నేను ఇక్కడ నా ప్రెజెంటేషన్ కంప్లీట్ చేసేస్తాను. థ్యాంక్ యూ. మీరు నెక్స్ట్ క్లాస్ జాయిన్ అవ్వండి.